హే ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. ఎంటీఎఫ్ సిరీస్కి స్వాగతం. ఈ వీడియోలో ఎంటీఎఫ్లో ఉండే 10 డౌట్స్ని మనం క్లియర్ చేస్తున్నాం అనమాట. 10 చాలా సింపుల్, నేను ఆల్రెడీ డిస్కస్ చేసినాయి, బట్ స్టిల్ ఒక సపరేట్ వీడియో ఫర్ ఎంటీఎఫ్ గైస్. జస్ట్ ఏంటంటే ఎంటీఎఫ్ ఎందుకు బెనిఫిట్ అంటే డబ్బులు లేని వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయొచ్చు అని. కానీ అగైన్ బ్రెయిన్ లేకుండా ర్యాండమ్గా నువ్వు ట్రేడింగ్ చేస్తే, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం బ్లైండ్గా నువ్వు ఏడవైనా డబ్బులు సంపాదించలేవు. ఓకే, సో జాగ్రత్తగా చేయండి, ఎవరు పడితే వాళ్ళు చేయకండి. ఇది ఒక డిస్క్లైమర్ అనమాట. సో ఎంటీఎఫ్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ని మనము ఒక్కొక్కటి తర్వాత ఒకటి చేసుకొని డిస్కస్ చేస్తాం. కావాలని నేను స్లోగా చెప్తా, సో దట్ మీకు అర్థం కావాలని చెప్పేసి. ఓకే, స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. హౌ లాంగ్ కెన్ ఐ హోల్డ్ మై ఎంటీఎఫ్? ఎంటీఎఫ్ అంటే అగైన్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. అంటే ఇందాక మనం డిస్కస్ చేసిందే, తక్కువ అమౌంట్ తోటి దాన్ని ఇచ్చే మార్జిన్ యూజ్ చేసుకొని ఎట్లా ట్రేడ్ చేయొచ్చు అంటే 10,000 రూపాయలు ఉన్న 40,000తో ట్రేడ్ చేయొచ్చు అనమాట. అది మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. ఫస్ట్ క్వశ్చన్స్లో హౌ లాంగ్ కెన్ ఐ హోల్డ్ మై ఎంటీఎఫ్. మనము ఎంటీఎఫ్ వాడి మార్జిన్ తీసుకొని లెవరేజ్ తీసుకొని ట్రేడ్ చేసినాం అనుకోండి, అది ఎప్పటిదాకా హోల్డ్ చేసుకోవచ్చు. జీవితాంతం కావాలంటే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? చేసుకోవద్దు, బట్ చేసుకోవచ్చు. ఇట్లా లేదు ఒకటే రోజు చేయాలి, 2 రోజులు పెట్టుకోవడం ఇట్లా లేదు. మీరు అది కొనుక్కొని ఇంకెప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవచ్చు. పాయింట్ ఏంటంటే మీరు రోజు ఇంట్రెస్ట్ మీరే కట్టాలన్నమాట. సో నేను సజెస్ట్ చేస్తే 1-2 డేస్లో తీసేస్తే బెటర్. హోల్డ్ చేసుకుంటే పర్ డేకి మీకు ఛార్జెస్ పడుతుంది. ఓకే, వాట్ విల్ బీ ద ఇంట్రెస్ట్ అప్లైడ్? ఇది నేను ఇంట్రెస్ట్ ఇంత అయితే చెప్తున్నాను, ఎగ్జాక్ట్ చెప్పారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ చెప్తాను ఎంత అవుతాను. 0.0438%. కన్ఫ్యూజ్ అవుతున్నా? యాన్యువల్లీ 15% అనుకోండి, 15% ఓకే, 15% సంవత్సరానికి. మనం రోజు లెక్కలు వేసుకుంటే 0.0438 అంటే నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి 4 లక్షలు ట్రేడ్ తీసుకుంటే 40 దగ్గర 100 రూపాయలు పర్ డే అవుతుంది అన్నమాట. 3 లక్షలు వస్తాయి కదా, 340 అంతే, 70 to 80. నేను ఇంకొక వీడియోలో క్యాలిక్యులేటర్తో చూపిస్తాను, మీకు అర్థమైతే. దగ్గర 100 రూపీస్, అప్రాక్సిమేట్ రౌండ్ ఫిగర్ 100 రూపీస్ అవుతుంది. 3 లక్షలు లెవరేజ్ తీసుకుంటే. ఓకే, 1,00,000 రూపాయలు లెవరేజ్ తీసుకుంటే 43 రూపీస్ అవుతుంది. అది పాయింట్. ఓకే, కెన్ ఐ యూజ్ ఎంటీఎఫ్ ఫర్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్? ఆప్షన్స్ ట్రేడింగ్లో నువ్వు ఎంటీఎఫ్ వాడచ్చా? వాడలేవు. ఇట్ స్టాక్స్తో మాత్రమే చేయొచ్చు గైస్. కరెంట్లీ ఎంటీఎఫ్ స్టాక్స్లోనే ఉంది. నువ్వు ఆప్షన్ ట్రేడింగ్లో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ వాడుకోవాలంటే లేదు అది. ఓకే, యాజ్ ఆఫ్ నా అయితే ఉట్టి స్టాక్స్ మీద ఉంది. అది పాయింట్. ఓకే, క్వశ్చన్స్ చదువుకొని మీకు చెప్తున్నా. ఓకే, సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన, బట్ స్టిల్ ఈ క్వశ్చన్స్లో కూడా ఇది వచ్చిందనమాట. పాయింట్ ఏంటంటే నేను 10,000 రూపాయలతో ట్రేడ్ చేస్తున్నా, ఇంటూ 3 times లెవరేజెస్. నేను 3 or 4 అని చెప్తున్నా, ఎందుకంటే డిపెండింగ్ ఆన్ స్టాక్స్ లెవరేజ్ చేంజ్ అవుతుంది అనమాట. 3 అని పెట్టుకున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. 10,000తో ట్రేడ్ చేస్తే నాకు ఇంకొక 20,000 వచ్చింది అనుకోండి, 30,000 వచ్చింది అనుకున్నాను. ఓకే, 3x లెవరేజ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 30,000 ఈ 30,000 3x లెవరేజ్ అయితే 30,000, ఇది 1 lakh అయిపోయింది అనుకుందాం. ఓకే, అంటే నీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? విత్ లెవరేజ్ 70,000 ప్రాఫిట్ వచ్చింది. 10,000లో 20,000 మనోడు ఇచ్చిండు, దన్నోడు ఇచ్చిండు. ప్రాఫిట్ 70,000 అయింది. ఇప్పుడు ప్రాఫిట్ ఎవరికి పోతుంది? కామెంట్ చేయండి కావాలంటే. నేను 2 seconds అవుతా, టైం చూసుకుంటా. అది లైవ్ కాదు. సో 70,000 ప్రాఫిట్ మీ జోబులోకి పోతుంది, ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. నువ్వు 20,000 ఏదైతే ఎక్స్ట్రా తీసుకున్నావు 3x లెవరేజ్లో, దానికి 0.0438% నువ్వు ఇంట్రెస్ట్ కట్టాలి పర్ డేకి. సింపుల్, చూసారా? ప్రాఫిట్ అయినప్పుడు ప్రాఫిట్ పైసలు వాడు తీసుకోడు, నువ్వు ఎంతైతే లెవరేజ్ వాడుతున్నావో దాని మీదనే ఇంట్రెస్ట్ చేసుకుంటాడు. అర్థమైనా? లాస్ అయినా అంతనే. ఇప్పుడు నీకు 10,000 ఉన్నాయి, సగం పడిపోయింది అనుకుందాం. నువ్వు
10,000 అంటే నువ్వు 30,000 3x పెడితే 30,000. 10,000 ఉన్న స్టాక్స్ సగం అయిపోయింది అనుకున్నాం, అప్పుడు నీకు నీ లాస్ అది వచ్చే లాస్ పడిపోతుంది. అది కాకుండా నువ్వు 20,000 తీసుకున్నావు కదా, దానికి ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే, లాస్ నీ అకౌంట్లోకి కట్ అయిపోతుంది అనమాట. 20% కన్నా ఎక్కువ లాసెస్ అయిపోయింది అనుకోండి, అంటే నీ అమౌంట్ కాకుండా ఆటోమేటిక్గా సెల్ ఆఫ్ అయిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాక్టికల్గా మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. నేను చూపిస్తాను ప్రాక్టికల్గా సండే. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎన్టీఎఫ్లో T+2 ఫ్రీ అని ఉంటుంది అనమాట. అంటే 1 యాక్చువల్లీ 2 పెట్టుకోకండి, T+1. నువ్వు ఈరోజే ఎంటీఎఫ్ డబ్బులతో కొనేసి ఈరోజే అమ్మినావు అనుకో, నీకు ఇంట్రెస్ట్ పడదు. నువ్వు దాన్ని ప్రొలాంగ్ చేసినావు అనుకో, నువ్వు ప్లెడ్జ్ చేసి డబ్బులు వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు సింపుల్గా అయితే ఎక్కువ దిమాగ్ పెట్టుకోకండి. పోయి బై స్టాక్ అని కొట్టినావు, ఎంటీఎఫ్ అని కనిపించింది, లెవరెస్ట్ కొనుక్కున్నావు, అంటే 10,000 ఉన్నది 30,000 కొనుక్కున్నావు. తర్వాత ఇంకా వదిలేస్తున్నావు దాన్ని. తర్వాత సేమ్ డేలో నువ్వు ఎగ్జిట్ కొట్టేస్తే నీకు ఇంట్రెస్ట్ పడదు. ఓకే, ఒకవేళ నువ్వు నెక్స్ట్ డే పెట్టుకుందాం అనుకున్నావు అనుకో, ఈరోజు కొనేసినావు కాబట్టి 3:30 తర్వాత 4 నుంచి 9 PM దగ్గర నువ్వు ప్లెడ్జ్ చేయాల్సి వస్తుంది. ఎట్లా ప్లెడ్జ్ చేస్తావు? నేను ప్రాక్టికల్గా ఇది కూడా మాకు క్వశ్చన్ ఉంది, హౌ టు ప్లెడ్జ్ బిట్వీన్ 4 to 9 PM. ఏం లేదు, మీ పోర్టల్ ఓపెన్ చేసుకుని దాన్ని పొజిషన్స్ కనిపిస్తాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి ఇట్లా స్క్రోల్ ఓవర్ చేస్తే అక్కడ ఒక అలర్ట్లో ప్లెడ్జ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే CDSL లాగిన్కి వెళ్ళిపోతుంది అనమాట. CDSL అంటే మీకు తెలుసు, స్టాక్స్ అమ్మేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏం CDSL అంటే ఏందని. అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ OTP కొట్టంగానే అయిపోతుంది, ప్లెడ్జ్ అయిపోతుంది. ప్లెడ్జ్కి అథరైజ్ చేసినట్టు, అంతే సింపుల్. ఓకే, కెన్ ఐ డూ BTST ఇన్ MTF? అదే కదా, BTST అంటే ఏం లేదు, బై టుడే సెల్ టుమారో అనమాట. BTST చేయొచ్చు, స్వింగ్ ట్రేడ్, పొజిషన్ ట్రేడ్ చేసి ఏమైనా చేసుకోవచ్చు. యాజ్ అ తెలుగు ట్రేడర్ ఏజీ నా సజెషన్ ఏంటంటే, నువ్వు వారం కన్నా ఎక్కువ అయితే పెట్టుకోకు, 1 to 3 డేస్లో తీసేసి. ఓకే, ఇంకేమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయా? MTF స్పెసిఫిక్లో లేదు, ఇది మాత్రమే ఛార్జ్. నార్మల్ బై సెల్ ఛార్జ్ నీకు ఎట్లా దాన్ని ఇస్తున్నారు అది. MTF స్పెసిఫిక్గా 0.43 తప్ప ఇంకేం ఛార్జెస్ లేవు. ఓకే, దొంగ వాళ్ళు గవర్నమెంట్ ఛార్జెస్ అది వేరేది, అది చెప్తా క్యాల్కులేటర్ వీడియోలో చెప్తా. ఓకే, కెన్ ఐ పుట్ స్టాప్ లాస్ టు MTF? మీరే చెప్పండి, పెట్టగలుగుతాను. నువ్వు నార్మల్ స్టాక్ బై చేసినా MTFతో బై చేసినా అన్నీ ఒకటే. MTFతో నీకు జస్ట్ లెవరేజ్ వస్తుంది అంటే, సో నువ్వు దీంట్లో స్టాప్ లాస్ పెడితే దాంట్లో కూడా పెట్టగలుగుతావు. అర్థమైంది కదా అది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి గైస్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఐ హోప్ మీకు ఇదే బేసిక్ టాప్ క్వశ్చన్స్ గైస్, టాప్ 10 క్వశ్చన్స్ ఇవి. దీనికన్నా ఎక్కువ క్వశ్చన్స్ ఏంటో ఏం లేవు. ప్రాక్టికల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సమ్ డే ఇన్ ఫ్యూచర్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఈరోజు నా లైవ్ వీడియో ఒకటి రిలీజ్ అయింది, అది కూడా చూడండి. ఎంజాయ్ చేసుకొని పండగ.